పెద్దమ్మ కాల్ చేస్తుంది. హలో పెద్దమ్మా. హలో అవినాష్ బాబు, ఇక్కడ చూడు కోడలి పిల్ల. నీ కాబోయే భార్య ఎలా ఉంది చూడు. హలో అన్నయ్య, ఎలా ఉన్నావు? జాగ్రత్తగా చూడు, ఈమెతోనే నీకు పెళ్లి కాబోతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరినంటే వాళ్ళని అలా ఎలా పెళ్లి చేసుకుంటాను? పెద్దమ్మ మీరే నా అత్తకు అర్థమయ్యేలా చెప్పండి. మాట్లాడి నచ్చ చెప్పండి. అయితే నువ్వు ఒక పని చెయ్యి, ముందు అత్తయ్యతోనే మాట్లాడు. అవినాష్ బాబు. అత్తయ్య, వీళ్ళు చెప్పేది నిజమా? అవును, నేను నీ కోసం ఒక అమ్మాయిని ఎంచుకున్నాను. ఇదిగో నీ కాబోయే భార్యతో మాట్లాడు. ఇప్పుడు చూద్దాం, మీ అబ్బాయి కూడా మీలాగే భయపడతాడా? వాళ్ళ అత్త ముందు నోరు విప్పుతాడంటారా, లేక తన ప్రేమ కోసం అత్తతో పోరాడతాడా? బాబు అవినాష్, ఏదో ఒకటి చెప్పు. అవినాష్, ఎందుకలా మౌనంగా ఉన్నావు? మాట్లాడు. మీతో మాట్లాడుతున్నందుకు సంతోషంగా ఉంది. అత్తయ్య నా కోసం ఒక అమ్మాయిని ఎంచుకున్నారంటే అందులో ఏదో గొప్ప విషయమే ఉంటుంది. మీ విలువలు, మీ ఫ్యామిలీ ఖచ్చితంగా చాలా మంచివే ఉంటాయి. నా గురించి మా అత్తయ్య కంటే ఎక్కువగా ఎవరూ ఆలోచించరు. నా కోసం ఎప్పుడూ చాలా మంచి నిర్ణయాలే తీసుకుంటారు. మా అమ్మ నిజమే చెప్పింది అవినాష్, నువ్వు కూడా అందరిలాంటి వాడివే. నువ్వు నన్ను ప్రేమిస్తున్నానన్న విషయం కనీసం మీ అత్తయ్య కూడా చెప్పలేకపోతున్నావు. నన్ను ప్రేమిస్తున్నానని, నీ హాసినిని. కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఎందుకంటే నేను ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నేను ఎవరినైతే ప్రేమించానో వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను. నేను తనని చేసుకుంటేనే నా జీవితం బాగుంటుంది. మేమిద్దరం ఒకేలా ఆలోచిస్తాం. మా అత్తయ్య తర్వాత తనే నన్ను అంత బాగా అర్థం చేసుకుంది. హే సౌందర్య, ఏం చేస్తున్నావు? ఎవరైనా తనను ఆపండి. నేను కావాలనుకుంటే ఇప్పటికిప్పుడే నీ ఇల్లు తగలబెట్టేయగలను. లేదు, నేను నీలాగా కాదు. ఇంటిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఈ దేశంలో న్యాయం ఇంకా బతికే ఉందన్న విషయం మర్చిపోకు. వాళ్ళు తప్పకుండా సహాయం చేస్తారు. పోలీస్ సార్, ఈ శక్తి సింగ్ ని జైల్లో పడేయండి. ఇతను మా ఇంటిని తగలబెట్టాడు. శక్తి సింగ్ గారి పొలాన్ని తగలబెట్టినందుకు లక్ష్మి గారు మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నాం. నన్నా, ఈవిడ్ని తీసుకెళ్ళండి. లేదు, అసలు మీరేం చేస్తున్నారు? అరే, తను మా ఇంటిని తగలబెట్టాడు. మా అమ్మ ఏం చేయలేదు సార్. మాకు సమాచారం అందింది మీరే ఇల్లు తగలబెట్టుకున్నారని, అలాగే శక్తి సింగ్ గారి పొలాన్ని మీరే తగలబెట్టారని. లేదు పోలీస్ సార్, మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇల్లు, పొలం, స్థలం అన్ని శక్తి సింగ్ గారి పేరు మీద ఉన్నాయి. ఆయన ఎందుకు ఇలాంటి పని చేస్తారు? ఈవిడ్ని తీసుకెళ్ళండి. లేదు 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 లేదు, మా అమ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అమ్మ ఏం తప్పు చేయలేదు. మా అమ్మకి ఏ పాపం తెలీదు. మా అమ్మ ఏ తప్పు చేయలేదు. మా అమ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మీరేం చేస్తున్నారు? మా అమ్మ ఏ తప్పు చేయలేదు. ఇలా ఎందుకు కడుతున్నారు? నేను శక్తి సింగ్ తో మాట్లాడొస్తాను. అప్పటి వరకు మా అమ్మని ఎక్కడికి తీసుకెళ్ళకండి. ఎక్కడికి తీసుకెళ్ళకండి. మా అమ్మని వదిలేయండి. మా అమ్మ ఏ తప్పు చేయలేదు. మా అమ్మకి ఏ పాపం తెలీదు. నేను చేసిన తప్పుకి మా అమ్మని శిక్షించకండి. నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. మా నుంచి అన్ని లాగేసుకున్నారు. మా అమ్మని మాత్రం దూరం చేయకండి. మా అమ్మని వదిలేయండి. మీరేం చెప్పినా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మా అమ్మని వదిలేయండి. చూడు, హే సౌందర్య, నువ్వు ఏడువకు, సరేనా? నీకు తెలుసు కదా నేను నిన్ను ప్రేమిస్తానని. నువ్వు ఏడిస్తే నేను ఎలా ఉండగలను? నేను ఏ ప్రపోజల్ అయితే నీకు ఇచ్చానో దాన్ని యాక్సెప్ట్ చేయి. నువ్వు నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటాను అని ఇష్టంగా చెప్పు చాలు.
జస్ట్ నా ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని అంగీకరించు. అంగీకరిస్తావుగా? లేదు లేదు అంగీకరించవా? నువ్వు మా అత్తగారిని తీసుకెళ్ళు. అమ్మా 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 నేను ఒప్పుకుంటాను నిన్ను పెళ్లి చేసుకుంటాను. మా అమ్మని వద్దులే. నిజంగా? అరే హే పోలీస్ బాబు, ఏం చేస్తున్నారా పిచ్చోడా? ఆ? ఇదిగో చూడు, ఇది మా ఇంటికి సంబంధించిన మ్యాటరు. ఆవిడ నా 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 అత్తయ్యరా. అత్తయ్య, నా కాబోయే అత్తగారితో మీరు ఇలాగనే ప్రవర్తించేది? ఏయ్, వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి, త్వరగా వెళ్ళిపోండి. ఏం చూస్తున్నారు మీరు ఇక్కడంతా? ఏదైనా షూటింగ్ నడుస్తోందా? గన్ను తీసానంటే మొత్తం అందరినీ షూట్ చేసేస్తా. పోండి. శక్తి బాబు, నువ్వు దయగలవాడివి, ఎంతో గొప్పవాడివి. నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేము. నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం బాబు, అయ్యో ఎప్పటికీ. బామ్మ, అవేం మాటలు బామ్మ? రుణం అనే మాట మన ఇద్దరి మధ్య ఎందుకు వచ్చింది? మీ మనవరాలు నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనంది. బామ్మ, ఇప్పుడు నేను మీ ఇంటికి కాబోయే అల్లుడిని. అరే బామ్మ, నన్ను ఆశీర్వదించండి. సంతోషంగా ఉండు, చల్లగా ఉండు బాబు. ఏయ్, అరే నువ్వు అక్కడేం చేస్తున్నావు? పెళ్లి కొప్పుకున్నావుగా, ఇట్రా. ఏం చేస్తున్నావు? నీకు తెలీదు, నిన్ను మొదటిసారి ఎప్పుడైతే చూశానో అప్పుడే నీ కోసం ఈ కంకణం తెచ్చాను. ఇది నీ చేతికి వేయాలి అని. ఇలా ఇవ్వు. నేను ఎంత సంతోషంగా ఉన్నానో మీకు చెప్పలేను. వెళ్ళి ఆ భగవంతుడికి మొక్కుని వస్తాను. హర హర మహాదేవ. సౌందర్యాన్ని ఆ చండాలుడు శక్తి సింగ్ నుండి కాపాడాలంటే డాక్టర్ బాబుతో సౌందర్యకి బలవంతపు పెళ్లి జరిపించాల్సిందే.